స్టోరీ చిలుక కథ చెప్పవా? హలో పిల్లలు, ఇవాళ మనం చెప్పుకోబోయే కథ హాయ్ స్టోరీ చిలుక. ఏ కిట్టు, ఏంటి అంత డల్గా ఉన్నావు? ఏం జరిగింది? ఎందుకు అడుగుతావులే స్టోరీ చిలుక. అది శివరాత్రి వస్తోంది కదా, అందుకని మా మమ్మీ డాడీ వాళ్ళు చెప్పారు, బాగా శివుడికి పూజలు చేస్తే శివుడు మనకి మంచి మంచి మార్క్స్ ఇస్తాడని. ఓహో, బానే ఉంది. మరి పూజ చెయ్యి, దానికి డల్గా ఉండడం ఎందుకు? మరి పువ్వులేవి పూజ చేయాలంటే? ఒక్క పువ్వు కూడా కనిపించట్లేదు ఇంత గార్డెన్లో. ఏంటి కిట్టు అలా అంటావు? ఈ గార్డెన్ నిండా ఫ్లవర్సే కనిపిస్తున్నాయి నాకు. గులాబీ పూలు, లిల్లీ పూలు, మందార పూలు, అబ్బా ఇన్ని రకాల పూలుంటే పువ్వులే లేవంటావేంటి నువ్వు? అవన్నీ ఉన్నాయి సరే, కానీ అవన్నీ ఎంగిలి పూలు. ఎంగిలి పువ్వులా? నేనెప్పుడు ఇలాంటి పదం వినలేదే. పువ్వుకి ఎంగిలేంటి కిట్టు? అదా, ఆ పువ్వులు చెట్టు నుంచి ఫ్రెష్గా పూస్తాయా, వెంటనే బటర్ఫ్లైస్ వచ్చి వాటి నోటితో తేనంతా తాగేస్తాయి. ఇంకా తుమ్మెదలు వచ్చి ఆ పువ్వులన్నీ నాకేస్తాయి. ఇంకా చిట్టి చిట్టి పురుగులు కూడా ఉంటాయి ఆ పువ్వుల్లో. అవన్నీ ఎంగిలి పూలు స్టోరీ చిలుక. ఆ పువ్వులు జేజికి పెట్టకూడదు. అవునా కిట్టు? నేనెప్పుడు ఇలా ఆలోచించలేదే. పిల్లలు, ఈ విషయం మీకు తెలుసా? పువ్వులు తుమ్మెదలు, బటర్ఫ్లైలు, పురుగులు అన్నీ ముట్టుకుంటాయి కదా, ఆ పువ్వులు ఎంగిలైపోతాయి అంటున్నాడు కిట్టు. మరి ఇప్పుడు ఎలా? కిట్టు ప్రాబ్లంకి ఏంటి సొల్యూషన్? అదే తెలియట్లేదు స్టోరీ చిలక. పువ్వు లేని పూజ దేంతో చేయమంటావు నన్ను? సరే, పువ్వు లేని పూజ. శివుడికి అభిషేకం అంటే ఇష్టం కదా కిట్టు. శివుడికి దేంతో అయినా అభిషేకం చేయి, బాగుంటుంది. అభిషేకం అభిషేకం అంటే పైనుంచి ఏదైనా లిక్విడ్ పోయాలి కదూ. ఏదైనా లిక్విడ్ ఎందుకు? నేను నీళ్లు పోస్తాను. మా ఇంటి పక్కనే చెరువు ఉంది కదా, గబగబా వెళ్ళి ఆ చెరువులోంచి నీళ్లు తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తాను. అప్పుడు శివుడు హ్యాపీ పడి నాకు బోల్డ్ మార్క్స్ ఇస్తాడు. చాలా మంచి ఐడియా కిట్టు. జాగ్రత్తగా వెళ్ళు. ఆ చెరువులో కప్పలు చేపలు అన్నీ ఉంటాయి, సరేనా? చేపలు కప్పలు ఉంటాయి ఆ చెరువులో? అదేంటి కిట్టు కొత్తగా అడుగుతున్నావు? చెరువులో చేపలు కప్పలు ఉండవా? ఉంటాయి కదా. అయితే ఆ నీళ్లు కూడా ఎంగిలేనా? అదేలా? చెరువులో నీళ్ళు ఎంగిలి ఎలా అవుతాయి? మరి చేపలు కప్పలు నీళ్లలోనే ఉంటాయి కదా, ఆ నీళ్ళే తాగుతాయి కదా, అక్కడక్కడే స్నానం చేస్తాయి కదా, ఇంకా ఏవేవో ఆ నీళ్లలోనే కంపు పనులన్నీ చేస్తాయో ఏంటో. ఆ నీళ్లు తీసుకొచ్చి శివుడికి పోస్తే నాకు పుణ్యం రాదు, పాపం వస్తుంది స్టోరీ చిలుక. అయ్యో, నిజమే కిట్టు. కప్పలు చేపలు, అప్పుడప్పుడు పాములు కూడా ఉంటాయి చెరువులో. మరి వాటికి ఆహారం కూడా నీళ్లల్లోనే కాబట్టి అవి కూడా ఎంగిలేనేమో. మరి ఇప్పుడు ఎలా? ఇంకేం చేస్తే బాగుంటుంది శివుడికి? ఏమో స్టోరీ చిలక, అదే నాకు కూడా తెలియటం లేదు. ఇంకా దేంతో అయినా అభిషేకం కానీ పూజ కానీ చేసే ఐడియా ఉందేమో, ఆలోచించు. అభిషేకం పాలతో అభిషేకం చేస్తే బాగుంటుంది కిట్టు. పాలకి ఎంగిలి ఉండదు కదా. ఎస్, అప్పుడు నేను పాలతో అభిషేకం చేస్తాను. అప్పుడు శివుడు హ్యాపీ పడి నా ఎగ్జామ్స్లో నాకు ఫుల్ మార్క్స్. చాలా మంచి ఐడియా కిట్టు. అదిగో అక్కడ కనిపిస్తున్నాయే ఆవులు, ఆ తాత దగ్గరికి వెళ్ళి తాత కొంచెం పాలు ఇవ్వా అని అడుగు. తాత నీకు ఫ్రెష్గా పాలు ఇస్తాడు. పాలు తీసుకొచ్చి శివుడికి పోసేయచ్చు. ఎస్, ఇప్పుడే వెళ్తాను తాత దగ్గరికి. లా 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 తాత నాకు అర్జెంటుగా కొన్ని ఫ్రెష్ పాలు ఇవ్వవా? ఫ్రెష్ పాలా? దేనికి నాయనా, ఇక్కడ అన్నీ ఫ్రెష్ పాలే ఉంటాయి. ఉండు, దూడ తాగుతోంది, అది తాగిన వెంటనే నీకు నేను పాలిస్తాను.
అయ్యో, దూడ తాగితే పాలు ఎంగిలైపోతాయి తాత. ఫస్ట్ నాకు పాలు ఇచ్చేయి, తర్వాత దూడని తాగిద్దుగాన్లే. అయ్యో పిచ్చివాడా, దూడ తాగాకే పాలిస్తుందయ్యా ఆవు. దూడ తాగక ముందు పాలు ఇవ్వదు. అయినా పాలెంగిలేమిటి? వెళ్ళిరా వెళ్ళిరా, దూడకివ్వకుండా నీకెలా ఇస్తాను పాలు? ఇప్పుడు కూడా ఎంగిలి పాలే దొరికాయి. స్టోరీ చిలక, నాకు పాలు దొరకలేదు. అదేంటి కిట్టు, అక్కడ అన్ని ఆవులు ఉన్నాయి కదా, పాలు ఎందుకు దొరకలేదు నీకు? పాలు దొరికాయి, కానీ దూడ తాగాకే పాలు ఇస్తానంటున్నాడు ఆ తాత. మరి దూడ తాగేసిన తర్వాత పాలు ఎంగిలి పాలు అయిపోతాయి కదా. అయ్యో కిట్టు, నీ పూజ ఏంటో ఈ ఎంగిలేంటో నాకేమీ అర్థం కావట్లేదు. పువ్వులతో పూజ చేయవయ్యా అన్నాను, ఆహా పువ్వులు ఎంగిలి అన్నావు. పోనీ నీళ్లతో పూజ చేయవయ్యా అంటే, ఆహా నీళ్లలో చేపలు ఉంటాయి ఎంగిలి అన్నావు. పోనీ పాలతో అభిషేకం చేయమంటే, లేదు లేదు దూడ తాగేసింది అది ఎంగిలి అంటున్నావు. మరి ఎలాగా? అదే నాకు అర్థం కావట్లే. ఏదైనా ఒక నీరు ఉండాలి, కానీ ఆ నీరుని ఎవ్వరూ తాగకూడదు. ఏదైనా ఒక చెట్టుకు ఉండాలి, కానీ దాన్ని యానిమల్ ముట్టుకోకూడదు. అలాంటి ఐడియా ఏదైనా ఉందేమో ఆలోచించు స్టోరీ చిలుక. అమ్మో, కష్టమైన ప్రశ్న అడిగావు. నీళ్ళు ఉండాలి, కానీ ఆ నీళ్ళని ఎవరు తాగకూడదు. ఆ నీళ్ళు చెట్టుకుండే నీళ్ళు ఏంటబ్బా? చెట్టుకుండే నీళ్ళు కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే బాగుంటుంది కిట్టు. కొబ్బరి నీళ్ళు ఏ జంతువు తాగదు తెలుసా నీకు? చాలా మంచిది. శివుడికి కూడా కొబ్బరి నీళ్ళతో అభిషేకం అంటే చాలా ఇష్టం. నువ్వు వెంటనే వెళ్ళి ఒక కోకోనట్ కొని తెచ్చుకుని ఆ కోకోనట్ వాటర్తో అభిషేకం చేసి శివుడికి చాలా హ్యాపీ పడతాడు. ఏ మంచి ఐడియా. అయితే నేను వాటి నుంచి రోజుకొక కోకోనట్ తెచ్చి దాంతో అభిషేకం చేసి శివుడిని ఇంప్రెస్ చేసి నేను ఫుల్ మార్క్స్ వేయించుకుంటాను. అది సరే కిట్టు, ఇందాకాంచి నాకు ఫుల్ మార్క్స్ అంటున్నావు కదా, ఏం ఎగ్జామ్ రాసావు నువ్వు? అదా, నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాను. మ్యాథ్స్ ఎగ్జామ్ రాసావు, బాగుంది. మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ రావడానికి శివుడిని అడగడం ఎందుకు? నువ్వు కరెక్ట్గా రాయలేదా? అది నేను మమ్మీ టేబుల్స్ ప్రాక్టీస్ చేయమంటే చెయ్యలేదు. వాళ్ళు అన్ని పిచ్చి క్వశ్చన్స్ అడిగారు. 6 6 ఎంత, 8 9 ఎంత? ఎవరికి తెలుస్తుంది 8 9 ఎంతో స్టోరీ చిలుక? అయ్యో కిట్టు, అదా విషయం. సరే, నువ్వు పూజ చేయడం చాలా మంచిదే అమ్మా నాన్న చెప్పినట్టు, కానీ కష్టపడి చదువుకోవాలి కూడా. చదువుకోకుండా దేవుడేదో ఇచ్చేస్తాడంటే కష్టం మరి, సరేనా? చక్కగా చదువుకొని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకో. అలాగే రోజు కోకోనట్లు కొనమని అమ్మా నాన్న అడక్కు. మధ్యలో గుడికి వెళ్ళినప్పుడు కోకోనట్ వాటర్తో శివుడికి అభిషేకం చేయి, సరేనా? ఓకేనా పిల్లలు? మీరు కూడా కిట్టులాగే చదువుకోవడం మానేసి దేవుడి మీద భారం పెడుతున్నారా? లేదు కదూ. చక్కగా చదువుకొని చక్కగా మార్క్స్ తెచ్చుకొని దేవుణ్ణి కూడా పూజ చేసుకోండి, సరేనా? స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.